ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసం ట్రంప్ ఏ మంత్రం వేశారు? పీక్ స్టేజ్ కి చేరుకున్న యుద్ధాన్ని ఎలా ఆపగలిగారంటే ఆయన అందితే జుట్టు లేకపోతే చేతులు పట్టుకునే రకమే. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని సుంకాల బెదిరింపులతో ఆపినట్లు ఆయనే క్రెడిట్ తీసుకున్నారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధకాంక్షతో దూకుడు మీద ఉండడంతో ట్రంప్ ప్రాధాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. ఒప్పందాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే కుదిర్చారు. ముందు ఇరాన్, ఆ తర్వాత ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ చేస్తాయని ట్రంప్ ప్రకటించారు. అయితే అప్పటికే టెహ్రాన్ పై భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. సీజ్ ఫైర్ లాంటిదేమీ లేదని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ పై మరోసారి దాడులు చేసింది ఇరాన్. అనంతరం సీజ్ ఫైర్ ప్రకటించింది ఇరాన్ ప్రభుత్వం కూడా. సీజ్ ఫైర్ కోసం ట్రంప్ తమని ప్రాధేయపడ్డారని ఇరాన్ కామెంట్ చేసింది. కాదు ఆ రెండు దేశాలే తన దగ్గరకు వచ్చాయని ట్రంప్ ప్రకటించారు. ఖతార్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విజయవంతంగా దాడి చేయగానే ఇజ్రాయెల్తో బలవంతంగా కాల్పుల విరమణ అంగీకరింపజేశారని ఇరాన్ మీడియా చెబుతోంది. ఈ దాడి అనంతరం ఒప్పందం కోసం ట్రంప్ ఇరాన్ ని ప్రాధేయపడ్డారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక ట్రంప్ దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో ఉదయం నుంచి అనేక రకాల ట్వీట్లు చేశారు. ట్రంప్ చేసిన ట్వీట్లేంటో ఒకసారి చూద్దాం. సో ట్వీట్ నెంబర్ 1, కంగ్రాచులేషన్స్ వరల్డ్, శాంతికి సమయం, ఇట్స్ టైమ్ ఫర్ పీస్ అంటూ ట్రంప్ చేసిన మొదటి ట్వీట్ ఇది. ఇక సెకండ్ ట్వీట్ కూడా చేశారు. మరి కాసేపటికి ఆయన చేసిన సెకండ్ ట్వీట్ ఇది. కాసేపట్లోనే సీజ్ ఫైర్ అమలు కాబోతోంది, అప్రాక్సిమేట్లీ ఒక 6 గంటల్లో ఇది అమలు కాబోతోంది అంటూ ట్రంప్ చేసిన సెకండ్ ట్వీట్ ని కూడా మీరు చూస్తున్నారు. ఇక థర్డ్ ట్వీట్, 2 దేశాలు శాంతికి ఒప్పుకున్నాయంటూ ఈ 3వ ట్వీట్ ని చేశారు ట్రంప్. ఇక ఆ తర్వాత 4వ ట్వీట్, ఇప్పటి నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందంటూ మళ్ళీ ట్వీట్ చేశారు. కానీ ఈ 2 దేశాలు మరో రౌండ్ దాడులకు దిగాయి. ఆ తర్వాత 5వ ట్వీట్ వచ్చింది. సో అదేంటంటే ఇజ్రాయెల్ ఆ బాంబులు వేయొద్దు, వెంటనే వెనక్కి వచ్చేయాలంటూ ట్రంప్ చేసిన పోస్టు సారాంశం. ఇక 6th ట్వీట్ కూడా చేశారు. ఇజ్రాయెల్ దాడులు చేయడం లేదంటూ చివరిసారిగా సీజ్ ఫైర్ గురించి మాట్లాడారు ట్రంప్. ఇక ఆ తర్వాత 7వ ట్వీట్ ఏంటంటే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయలేదని మరొకసారి స్పష్టం చేస్తూ ఈ వార్కి ఎండ్ కార్డు వేశారు ట్రంప్. ఇలా వరుసగా ఉదయం నుంచి కూడా 7 ట్వీట్లు చేసి ఏం జరుగుతుందనే విషయాల్ని పూసగుచ్చినట్లుగా తన ట్వీట్ల రూపంలో తెలియజేశారు ట్రంప్. అయితే మధ్యలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ ఇరు దేశాలు పరస్పరం మళ్లీ దాడులు చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘించాయంటూ కోప్పడ్డారు. ఈ క్రమంలో తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ఆ బాంబుల్ని వెయ్యొద్దు, అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘన కిందే వస్తుంది, మీ పైలట్లని తక్షణమే వెనక్కి రప్పించండి అంటూ డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ తరపున ఇరాన్ పై ఇటీవల దాడులు చేసిన ట్రంప్ గత 2 వారాల్లో మిత్ర దేశానికి ఇలా సూటి హెచ్చరికలు చేయడం ఇదే మొదటిసారి. ది హేగ్ లో జరిగే నేటో సదస్సుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్ కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాలు పరస్పరం మళ్లీ దాడులు చేసుకున్న విషయాన్ని ధృవీకరించారు. ఇరాన్తో పాటు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణ ఉల్లంఘించింది. ఇజ్రాయెల్ చర్యల పట్ల తాను సంతోషంగా లేను అన్నారు ట్రంప్.